వెంకటేశ ఒరయో ఎంత పని చేసావు శ్రీనివాస బబ్బల బప్పై బబ్బల బప్పై బబ్బల బప్పర్రా బబ్బల బెప్పిలి బప్ప బాలా బాబా బబ్బా అమ్మయ్యరు అమ్మయ్యరు లోన ఏడో ఉండుంటారు కేకలా వినపడుతుంది అంటే అమ్మాయి గారు ఇంట్లో లేరు మరి ఏడున్నట్టు సతీష్ బాబు గారు ఇంట్లో ఉండుంటారు అక్కడ కథ ఎంతవరకు వచ్చిందో ఏటో అమ్మాయి గారు అబ్బా ఎంత ముద్దస్తున్నావు వచ్చే వచ్చే అప్పుడే వారమైందా వీడు తిరిగి వచ్చేసాడు వస్తున్నా ఇప్పుడే అమ్మాయి గారు ఇంటికెళ్తే తాళం పెట్టుంది దాంతో మీరు ఇక్కడ ఉంటారని అమ్మాయి గారు కథ ఎంతవరకు వచ్చింది లాభం లేదురా అంటే బాబు గారు ఇంకా పెళ్ళి ఎత్తలేదండి లేదు ఏటండి ఇది వారంలో అంతా తేల్చేస్తానని చెప్పి ఏటి ఏటి లేకపోవడం ఏటి ఏం చేస్తాను చెప్పు కర్మ కర్మ రోజులన్నీ స్లో మోషన్ లో నడుస్తున్నాయి నడుతున్న రోజులు కాదు అమ్మాయి గారు మీరు మీరు నడుతున్నారు నా మాటిని కాయో పండో తొందరగా తేల్చండి అంతేనంటావా సరే నువ్వు ఇంటికెళ్ళరా మరి మీరు వస్తున్నాను రా పదా అమ్మాయి గారు కాఫీ ఎవరికి మీకే ఎందుకు ఎందుకేంటండి తాగడానికి వద్దు మీ బాస్ సంగతి నా సంగతి ఏదో తేలే వరకు ఈ రోజు నుంచి ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను అమ్మాయి గారు అమ్మాయి గారు చాలు చాలు కొద్దిగా మేడం వద్దు పెరుగు ఎక్కువ తింటాం మంచిది కాదు అది సరే షూటింగ్ ఎక్కడా మనం అక్కడ ఏ టైంకి ఉండాలి అని అదేమన్నా చెప్పేడ్చారా వాళ్ళు చెప్పారు మేడం 4 కల్లా కారు పంపుతా ఉన్నారు 4 కాకపోతే 6 పంపమను మనకే అంతవరకు హాయిగా రెస్ట్ తీసుకుందాం అన్నట్టు లొకేషన్కి నిన్న మన కార్లో వెళ్ళాం కదా ఆ కన్వీనియన్స్ అది అడిగి తీసుకున్నావా తీసుకున్నాను మేడం మనం మన కార్లో వెళ్తే నేను అడగటం బాగోదు కాబట్టి కన్వీనియన్స్ నువ్వు అడిగి తీసుకో కారు వాళ్ళదే అయితే ఏ గొడవ లేదు అలాగే మేడం నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఫోన్స్ ఏమైనా వస్తే నువ్వు రిసీవ్ చేసుకో అలాగే మేడం యా పార్వతి పార్వతి ఏమైంది మేడం పాము పాము పావా ఎక్కడ ఎక్కడ మేడం ఇక్కడ కాదు నా కల్లో పార్వతి చాలా చాలా పెద్ద పాము దాన్ని డైరెక్టర్ ఏమో డైరెక్టర్ నా మీద కుసుకొలుపుతున్నట్టు కలొచ్చింది కలే కదా మరేం భయం లేదు పడుకోండి మేడం నువ్వు ఇక్కడే కూర్చో
అలాగే మేడం ఉంటాను. మీరు పడుకోండి. ఎక్కడికి? తలుపేద్దామని. వద్దు, అలాగే ఉండి. నువ్వు ఇక్కడే కూర్చోవా? ఓకే మేడం. అమ్మో. హ్మ్. ఆహా, మనకంటే ముందే మన వాళ్ళు లొకేషన్కి షిఫ్ట్ అయిపోయారు. లేదు. లేదా మరి హడావిడంతా ఏరే వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడి చేస్తారు, అప్పుడు మనం పెట్టుకోవాలా. అంటే అర్థమైంది అర్థమైంది. సార్ నెక్స్ట్ లొకేషన్ షిఫ్ట్ పబ్లిక్ గార్డెన్ కదా? ఎస్ సార్. తొందరగా కానివా? ఓకే సార్. కెమెరా అదయా మీ దగ్గరే ఉందండి. ఓహో, స్టడీకి వెళ్తే ఫస్ట్ టైం తీయడం కదా, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. తీసుకో, వాళ్ళందరినీ తొందరగా రమ్మనవయ్యా. బాబు లైట్స్ తీసుకుని త్వరగా రండి. డే లైట్స్ ఉండుంటే షాట్ ఇంకా బాగొచ్చుండేది. అనవసరంగా చెడగొట్టేశారు. నైట్ లో డే లైట్స్ కదా వాడతారు. మన పిక్చర్ ఫినిష్ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ మంత్ 5th కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసే పూచి నాది. మీరు హాయిగా నిద్రపోండి. నిద్ర నిన్ను ఎట్టుకుని అందులో హాయిగా జరుగుద్దా అని. జరుగుతుంది, మనం తలుచుకుంటే జరగంది లేదు. క్లోజ్ కిల్ కట్ చేస్తే కరెక్ట్. బ్యాక్ వస్తే కట్. ఎవరు? మిమ్మల్ని కాదండి, అక్కడ ఆయన్ని. నమస్కారం సార్, రండి రండి. నేనే పిలుస్తున్నాడు. సొత్తంటే ఆడిది నీ జాతిలాగే ఉంది. వెళ్ళు. రండి సార్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. రండి రండి. రే రెండు కాఫీ. మీరు కూర్చోండి సార్. చెప్పండి, ఏంటి ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నాను. సంతోషంగా ఉందా? అదేంటి సార్ సడన్ గా అంత కోపం దేనికి? కాకపోతే ఏం అడిగావు నన్ను? ఏం చేస్తున్నారని అడిగాను. డైరెక్టర్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? డైరెక్ట్ చేస్తాడు. చేస్తాడు కదా, నేను అదే చేస్తున్నాను. అది కాదని మీరేదో వేరే చేస్తున్నారని విన్నాను. ఏం విన్నావు? సీరియస్ కావద్దు, చెప్పు, ఏం విన్నావు నువ్వు? మీరేదో హత్యా ప్రయత్నాలు చేస్తున్నట్టు. నేనా? ఎవరు? ఎవరన్నారా మాట? ఒకరేంటి సార్, ఫీల్డ్ అంతా కోడే కూస్తోంది. కోడై కుయ్యకపోతే కుక్కై మొరగమను, అంతేగాని నన్ను నన్ను ఆవేశపడకండి ప్లీజ్. ఏదో ఉన్న చెప్పాను, అర్థం చేసుకోండి. అంతేనయ్యా, అంతే. ఏమయ్యా, నా దగ్గర నువ్వు ఎన్నేళ్ళు పనిచేశావు? ఇప్పుడు ఆ విషయం ఎందుకు? కావాలి, ఎన్నేళ్ళు పనిచేశావు? ఓ 5-6 ఏళ్ళు చేశావు కదా. నేను ఎటువంటి వాడినో నీకు తెలీదు. కావాలని కావాలని నా మీద బ్యాడ్ ప్రొపగండా చేస్తుంది. ఎవరండి అది? ఎవరా? వద్దులే, చెప్పండి, తప్పే ఉంది. నెంబర్ 1 హీరోయిన్, మహానటి మంజరి లేదు, ఆవిడ చేస్తుంది ఇదంతాను. ఎందుకంటారు? ఎందుకంటే ఏం చెప్పను, మా ఇద్దరికి పడి చావట్లేదు. అదే ఎందుకు? నా నోటితో నేను చెప్పలేను. పాపం కళేం చేసిందయ్యా, దాన్ని బాంబ్ బ్లాస్ట్ చేసి లేపేయాలనుకుంది. ఆ సంగతి తెలుసా నీకు? ఏదో దేవుడు అడ్డుపడ్డంతో బతికి బట్ట కట్టిందనుకుంటే చెవుడు, కళకు చెవుడు ఇచ్చేలాక టాబ్లెట్స్ చేంజ్ చేసి ఆ పిల్ల ఉసురు పోసుకుని తెలుసా. ఆఖరికి ఆ అమ్మాయిని సినిమాలోంచి తీసేసే వరకు నిద్రపోలేదు తెలుసా. అలాగా? ఒకటా రెండా, ఎన్నెన్ని దారుణాలు కొడిగట్టిందో అంతూ పొంతూ లేదు. పైగా నన్ను అన్పాపులర్ చేస్తుందా. మొన్నటికి మొన్నలాగే విన్నాను. స్నేక్ సెంటిమెంట్ పేరు చెప్పి మంజర్ని బుస్ ప్లాన్ చేశారటగా. చూసావా ఏమయ్యా, అది చస్తే నాకే వస్తుంది. చచా, బుద్ధి గడ్డి తిని పొరపాటుని సినిమా ఒప్పుకున్నాను. బాధపడకండి, మీకో సంగతి తెలుసా? ఏమిటి చెప్పు. ఈ ఇంట్లో ఇక్కడ బుస్ పాము తిరుగుతుందటగా. అమ్మో, భయపడకండి, ఏ తప్పు చేయని మిమ్మల్ని ఏం చేస్తుంది? చేస్తే గీస్తే
మంజర్ని బుస్. లేనిపోని గొడవ కదయ్యా. గొడవలేదు పెడతాలేదు, కావాలని లొకేషన్ ఇచ్చుకున్నారుగా, కానిచ్చేయండి. బుస్. అమ్మో వద్దు వద్దు, ఈ లొకేషన్ నాకొద్దు అయ్యా. ప్రొడ్యూసర్ గారు అయ్యా. నేనెక్కడ షూటింగ్ చేస్తే నువ్వు అక్కడికే తగలడతావు. నేనెంచుకున్న లొకేషన్ నా సినిమాకే పరిమితం. మరొకరు అందులోకి ఎంట్రీ కాకూడదు, కానివ్వను. కమీన్. వెడ్డింగ్ కార్డు మేడం. ఎవరిది? ప్రొడ్యూసర్ గోపాలరావు గారు అమ్మాయి పెళ్ళట. నువ్వు వెళ్ళు. ఏ కళ, సురభి బాగున్నావా? నువ్వు? ఏదో లైఫ్ అలా టర్న్ అయింది, మొత్తానికి ఫీల్డ్లో సెటిల్ అయిపోయాను. మరి నీ సంగతి ఏంటి? ఇదిగో ఇలా సెటిల్ అయ్యాను. సతీష్, 2 ఏళ్లలో నీలో ఎంత మార్పే. ఇల్లాలివి తల్లివి కూడా అయిపోయావు. నువ్వు మాత్రం పెద్ద డాన్సర్ అయిపోలేదు. మానాన్ని అభిమానాన్ని అమ్ముకున్న నాకు, వాటిని నమ్ముకున్న నీకు చాలా తేడా ఉందిలే. కళ, నువ్వు ఇంటి దరివై హాయిగా ఉన్నావు. మరి నేను ఇలా, నాకెవ్వరూ లేరు. నేనెవ్వరికి ఏమీ కాను. ఎందుకు బతుకుతున్నానో తెలియదు. ఈ ఒంటరి బతుకు ఎవరి కోసం? లక్షల్లో సుఖం లేదు కళ, ఉన్నవన్నీ కక్షలే. పేదరికమే బాగుంటుంది, అందులోనే ప్రేమ ఉంటుంది. అమ్మాయి గారు కాఫీ. అమ్మాయి గారు, అమ్మాయి గారు ఏంట్రా? కాఫీ కాఫీ అమ్మాయి గారు. ఏంటది అమ్మాయి గారు? తాళి. కాదు, తాడు. చెప్పావుగా సతీష్తో తాడో పేడో తేల్చుకోమని. ఇవాళే తేల్చేస్తాను. అమ్మాయి గారు, అరే పాపారావు ఫైల్ ఎక్కడా? ఆయా ఆయా, అయ్యగారు, ఇక్కడ మరో ఫైల్ ఉండాలి, ఏమైంది? ఏమోనయ్య గారు,
పొద్దుటి కానుంచి నేను అసలు ఆ రూమ్లోకే రాలేదు. అలాగా మరి సరసు బంగారు తల్లి పాలు తాగమ్మా. నాకెందుకో ఒంటరిగా నడవాలనిపిస్తోంది. ఏమైంది? ఏం కాలేదండి, నడవాలని అనిపిస్తోంది అంతే. ఓకే, మీరు ముందు నడుస్తూ వెళ్ళండి, నేను వెనకాల ఫాలో అవుతాను. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే నీ మనసు, కన్ను, ముక్కు, చెవితో పాటు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా నాది అని అనుకోవటం. మనిద్దరం స్నేహితులం, ఆ విషయం మర్చిపోలేదు కదా. ఎవరి దారి వారిది. నా జీవితం నిర్ణయించుకునే హక్కు నాకుందనుకుంటాను. కళ, హాయ్ హ్యాండ్సమ్. హాయ్. ఇవాళ ఏంటో తెలుసా? ఏంటి? ఇవాళ ఈ బ్యూటీ బర్త్డే. ఏమిటి, బర్త్డేనా? అవును, బర్త్డే. ఐ సీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. హలో, ఇవాళ అటో ఇటో తేలిపోవాలి, తేల్చుకుందామని వచ్చాను. ఏంటి? నాతో లేచి రావడం మీకు ఇష్టం లేదంటే పోనీ నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే అవునా? దెన్ ఓకే, పెళ్లి చేసుకుని ఇద్దరం సెటిల్ అయిపోదాం. ప్లీజ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అలా అంటే ఎలా? నాకు మీ మాట అంటే పిచ్చి, మీ మనసు అంటే పిచ్చి, మీ నవ్వన్నా మీతో లవ్ అన్నా పిచ్చి. మరి ఆ పిచ్చితో పిచ్చి పిచ్చిగా మాట్లాడక ఏం చేయను? మధు, విసిగించద్దు ప్లీజ్. సరే, అయితే మీరు ఓ పని చేయాలి. ఏమిటి? ఈ ఎల్లో థ్రెడ్ని నా మెళ్ళో వేసేయండి. మధు, ముచ్చటగా 3 ముళ్ళు. 1 2 3 చాలు. మధు. పెళ్ళైతే మీకు భార్యనవుతాను, మీ సరస్సుకు తల్లినవుతాను. బతుకుంటే మీ కళకి చెల్లెల్ని, కాదంటే సవితినవుతాను. మధు